అందరికీ నా నమస్కారం అండి. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఇంద్రం కాలనీ ఇల్లు స్టార్ట్ అయింది తెలంగాణలో. మేము కట్టే ఇల్లు వరకు మేము ప్లాన్లు వేసామండి. ప్లాన్లు వేసి ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేది 5 lakhsలో మనకి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం అండి. 5 lakhsలో కట్టుకోవాలంటే మినిమం మనకి సైజు 15-20 సైజు అయితేనే మనకి 5 lakhsలో వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో మనం కట్టుకోవడానికి కుదిరిద్ది. మిగతాయి లేదు, కొంచెం మనం డబుల్ బెడ్రూమ్ కొంచెం బాగా క్లాసిక్గా కట్టుకోవాలంటే మీ చేతి నుంచి 5 lakhs కానీ 6 lakhs కానీ పెట్టుకోవాలి. లేదంటే అమౌంట్ సరిపోదండి. 5 lakhsలోనే కట్టుకోవాలి అనుకుంటే సైజు 15-20, మళ్ళీ మెట్లు ఏం లేకుండా ఓన్లీ రౌండ్ షేప్లో ఫ్లిత్ ఏరియా వరకే వచ్చిందండి. దాంట్లో కూడా ఒక బెడ్రూము, చిన్న హాలు, కిచెన్. దాంట్లో కూడా మనకి దీంట్లో లేబర్ కాస్ట్ మనకి 2 lakhs 2.5 lakhs అయింది కాబట్టి వాళ్ళు ఇచ్చే అమౌంట్ సగం లేబర్కే పోయింది. కాబట్టి మనం కట్టుకోవడానికి వీలు కాదండి. మీరు మంచి కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కాక ఈ చేతి 5 lakhs పెట్టుకుంటే ఎక్సలెంట్గా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. గవర్నమెంట్ ప్రకారం అయితే మనకి 450 నుంచి 590 లోపు ఉండాలండి. దాని ప్రకారం అయితే మనకి బిల్లులు రిలీజ్ అవుతాయి. మీరు ఫస్ట్ 2 lakhs మీరు 2 lakhs ఖర్చు పెట్టుకుంటే 1 lakh వాళ్ళు ఇస్తారు. బ్రిక్ వర్క్ 1 lakhs ఇస్తారు. స్లాబ్కి 1.5 కానీ 2 lakhs కానీ ఇస్తారు. పనంతా అయిన తర్వాత 1 lakh ఇస్తారు. కాబట్టి మీరు 5 lakhsలో అయిద్దని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 lakhs అప్పు కానీ లేదంటే ఎక్కడికైనా మీరు లోన్ కానీ పెట్టుకొని ఇల్లు పూర్తి చేసుకోవచ్చు. కనుక మేము కట్టిన ఈ ప్లాన్స్, ఈ ఇల్లు మీరు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఎంత కాస్ట్లో కడుతున్నారు అనేది మీ వీడియోలో కంపల్సరీగా తెలుసుకోండి. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఇంద్రం కాలనీ గురించి మాట్లాడుతున్నాం. చాలామంది ఇంద్రం కాలనీ గురించి వెయిట్ చేశారు. తెలంగాణలో ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇప్పుడు మొత్తం 4 ప్రాజెక్టులు చేసాం. 18-25 అండి. ఈ 18-25 ఇళ్ల మధ్యలో ఉంది. ఇది సింగిల్ బెడ్రూమ్. దీని కాస్ట్ ఎంత అయింది, దీనికి ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దీని కాస్ట్ చెప్తాను, అలాగే దీనికి వాడే మెటీరియల్ కూడా చెప్తాను. ఇవన్నీ మేము అగ్రిమెంట్ చేయడం జరిగింది. కనుక మీరు నీట్గా మీరు నిదానంగానండి. మీకు ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడింది. షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది నార్త్ సైడ్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, 25-18 ఇళ్ల మధ్యలో ఉంది స్థలం. దీనికి 6 పిల్లర్స్ వస్తాయి. 6 పిల్లర్స్ వస్తాయి. బెడ్రూమ్ సైజ్ 10-10, బాత్రూమ్ 6x4.5. తర్వాత హాలు కిచెన్ రూమ్ 6x7.5. హాలు మనకి 12x10 వచ్చిందండి. ఇది దీనికి మనం ఏమేమి మెటీరియల్ వాడతాం ఏందనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ వస్తాం. మనకి మెటీరియల్ కాస్ట్ ఇదిగండి. ఈ మెటీరియల్ వాడతాం మనం. బ్రిక్స్ గంగావతి, రాయచూరు, గుడ్డు స్టీలు, అంటే మనకు నచ్చిన స్టీల్ వేసుకోవచ్చు. ఆల్ట్రాటెక్ సిమెంట్, ఓన్లీ స్లాబులు, పిల్లర్స్ వరకు. ఈ డబ్ల్యూపీసీ గుమ్మాలు, బాత్రూమ్ కానీ మన బెడ్రూమ్ కానీ. తర్వాత 2x2 టైల్స్, ఓవర్ కటింగ్, గ్రానైట్ పీసెస్ మరి వేసుకోవచ్చు. వుడ్ డోర్ ఫ్రమ్ సింగిల్ డోర్కి రేంజ్ 3000 వరకు ఇస్తామండి. తర్వాత ప్లంబింగ్ సుధాకర్ పైప్స్ మనం వాడుకోవచ్చు. దాంట్లోనే మనకి అన్నీ వస్తాయి. తర్వాత బాత్రూమ్ టైల్స్ బాక్స్ రేటు 300 వరకు పెట్టుకోవాలి, లేదంటే మనకి కాస్ట్ పెరిగింది. తర్వాత ఏషియన్ పెయింట్, ఇంట్లో కానీ బద్దలు కానీ రేంజ్ మనకి లీటర్ 350 రేంజ్లోనే మనం తీసుకోవాలి. 500, 700 అట్లా తీసుకుంటే కాస్ట్ పెరిగింది. పెయింట్ అవుట్ సైడ్ కూడా వేసుకోవచ్చు, అదే కలరు. తర్వాత ఇండియన్ ఎస్టియన్ టాయిలెట్ లోకల్, అంటే మన కంపెనీ కాదండి, ఫెరావరీ, జాన్సన్ ఇట్లా కంపెనీలు ఉంటాయి కాబట్టి కంపెనీలు కాకుండా ఇటు లోకల్లోనే. ఇండియన్ అయితే మనకి తక్కువలో అయిపోయింది. ఎస్టియన్ 1800-2000 అయిపోయింది. మన బడ్జెట్ తగ్గట్టే క్వాలిటీ కూడా మనం వేసుకోవాలండి. జేమ్స్ స్విచ్ బోర్డులు, వైరు, గంట గోల్డ్ మోడల్ వేసుకోవచ్చు. అది మనకి ఆ బడ్జెట్ ఎంత అనేది మీకు చెప్తాను. వాస్తవిక కరెంట్ బయటలు కూడా వేసుకోవచ్చు ఆ కంపెనీ. మెయిన్ డోరు, గుమ్మాలు థిక్నెస్ మనకి 3x4 మందం అనేది. 3x4 మందము. హైట్ 7 అడుగులు. తర్వాత 7-3.5 ఇండియన్ టేక్ 30 ఏళ్ళకి రేంజ్లో మనకు తీసుకోవచ్చు. అది తయారు చేసిన దాన్ని బట్టి వచ్చింది.
ప్లాస్టో ట్యాంక్ 1000 లీటర్లు వచ్చింది. సెఫ్టీ ట్యాంక్ మనం 5000 లీటర్లు పెట్టుకోవచ్చు. సబ్బు కూడా పెట్టుకోవచ్చు. ప్లేస్ని బట్టి చిన్నగా 5 లీటర్ల నుంచి 3000 4000 వరకు మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ స్టెప్స్ రైలింగ్ స్టీల్ది పీపీసీ విండోస్ కిటికీలు వస్తే పీపీసీ విండోస్ పెట్టుకోవాలి. చక్కీ కానీ మనం పెట్టుకోవడానికి రాదు. పీపీసీ విండోస్ సింపుల్గా అయిపోయింది. తర్వాత పారాపెట్ వాళ్ళు 3 అడుగులు కట్టుకోవచ్చు. విండోస్ గ్రిల్ కూడా వస్తాయి. ఆ తర్వాత గేటు వచ్చింది. సింకు చుట్టూరు 1 ఫీటు ఒక అడుగు స్లాబ్ వేసుకోవచ్చు. చక్కగా ఇల్లు కుదురుతుందండి. ఈ ప్లాన్లో ఈ మెటీరియల్ దీనికి వాడతాము. అర్థమైందండి. ఈ ప్లాన్కి ఈ మెటీరియల్ దీనికి వాడతాం కనుక ఈ ప్లాన్లో మీరు చక్కగా ఆ మెటీరియల్ మనం వేసాం. ఎందుకంటే మేము కొటేషన్ ముందే తయారు చేసుకొని ఏ బ్రాండ్ వాడాలనేది మేము ఇట్లా ఇస్తాం. చాలామంది మరి ఎట్లా ఇస్తారో మాకు తెలియదు. ఈ విధంగా మేము ఇస్తాం. దీనికి సంబంధించి అమౌంట్ ఎట్లా తీసుకోవాలి, ఎంత ఖర్చు అయ్యింది అనేది మీకు ఇస్తాం. చూడండి, పేమెంట్ రిలీజ్ ఇట్లా మనం 2 lakhs పెట్టుకోవాలి. 2 lakhs మనం ఏం వర్క్ చేయాలి? పుట్టింగ్స్, పిల్లర్స్, బేస్ మట్టం, చుత్తి బీము, సాయిల్, సెఫ్టీ ట్యాంక్, సంపు ఉన్న ప్లేస్లోనే తగ్గట్టు 2 lakhs ఖర్చు అవుతుంది. అది ఓనర్ అయినా బిల్డర్ అయినా ఎవరైనా కొంచెం మాకు మేము పర్ఫెక్ట్గా ఎస్టిమేషన్ వేసి దాని మీద ఖర్చు పెట్టడం కాబట్టి మేము ఆ లెక్క ప్రకారం ఇస్తాం. సొంతంగా చేయించుకుంటే ఒక 50,000 ఎక్కువ కావచ్చు. అది చెప్పేది కాదండి. అది అక్కడ ఏరియాని బట్టి ఊరిని బట్టి మనం మార్చుకోవడం జరిగింది. బ్రిక్ వర్క్ తర్వాత బ్రిక్ వర్క్ మనం 1,50,000 తీసుకుంటాం. తర్వాత బ్రిక్స్ సంబంధించి బ్రిక్స్ వర్క్, శాండ్, సిమెంట్, మేస్త్రి వర్క్, రెడ్ బ్రిక్స్ కొనుక్కోవటానికి అన్ని కలిపి మన స్లాబ్ లెవెల్కి 1,50,000 తీసుకుంటాం. 1,50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత స్లాబ్కి వచ్చిందండి. ఇది ప్లంబింగ్కి 60,000. తర్వాత ప్లాస్టింగ్ అవుట్ సైడ్ లోపల బయట చేయడానికి 1,00,000 రూపాయలు. మనకి దీంట్లోనే 1,00,000 రూపాయల్లోనే మనం కొనుక్కోవాలి. సిమెంట్ కొనుక్కోవాలి, మేస్త్రి కూలీలు ఇవ్వాలి. టైల్స్ 1,00,000 రూపాయలు. దీంట్లో టైల్స్ కొనుక్కోవాలి, తర్వాత సిమెంట్ కొనుక్కోవాలి, ఇసుక కొనుక్కోవాలి, లేబర్కి ఇవ్వాలి. మెయిన్ డోర్ గ్రిల్లు, ఈపీసీ విండోస్, బాత్రూమ్ డోర్లు అన్నీ గేట్ అంత కలిపి 1,00,000 రూపాయలు అయితే. కానీ ఇది ఒకసారి మనం ఖర్చు పెట్టాం కాబట్టి మనం మన అవసరాన్ని బట్టి ఏదేమి ముందు చేపిస్తే అది అంతవరకు తీసుకుంటాం. మేము తీసుకోవచ్చు లేదా మనం వాడుకోవచ్చు. తర్వాత ఎలివేషన్ 50,000. అంటే మనకి ఏదైనా నచ్చిన ఎలివేషన్ తీసుకోవాలి, సపరేట్గా అమౌంట్ పెట్టుకుంటే మంచిది. తర్వాత పెయింట్ 70,000 వేసాం. కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దీంట్లోనే పెయింట్ కొనుగోలు, లేబర్ పెయింట్ అంతా వచ్చింది. 50,000 పెయింట్కి. ఎలక్ట్రికల్కి 70,000. మంచి వైర్ గోల్డ్ మెడల్ కానీ ఇందాక చెప్పాను కదా, గోల్డ్ మెడల్ కానీ మీకు నచ్చింది తీసుకోవచ్చు. దీంట్లోనే వైరు, స్విచ్లు, లేబరు మొత్తం దీంట్లోనే వెళ్ళాలి. ఈ విధంగా మనం టోటల్గా కలిపి 10 లక్షల $8,50,000 అండి. ఇందాక 10 లక్షలు చూపించాను. సారీ.